అసలు వాళ్ళు తప్పు చేస్తున్నారని కాదు. యాక్చువల్లీ వాళ్ళకుండే ప్రెషర్ లెవెల్స్ అలాంటివన్నమాట. చాలా దారుణమైన ప్రెషర్ అయితే క్రియేట్ చేస్తున్నారు. బ్యాంకింగ్ సిస్టమ్‌లో వర్క్ చేసిన ఎంప్లాయీస్ పాపం టార్చర్ అయితే అనుభవిస్తున్నారు. ఎస్పెషల్లీ ఇన్స్యూరెన్స్ రిలేటెడ్‌గా. బ్యాంకింగ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అంటారా, ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఎప్పుడూ ఎంప్లాయీస్ రెడీగా ఉంటారు. బట్ రీసెంట్ టైమ్‌లో ఏంటంటే బ్యాంక్స్‌కి ప్రాఫిటబుల్ ప్రొడక్ట్ కాబట్టి ఇన్స్యూరెన్స్ పాలిసీలని అయితే పుష్ చేసేస్తున్నారు. కస్టమర్లు ఒక బ్యాంక్‌లోని డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఎంత బ్యాలెన్స్ ఇవన్నీ చెక్ చేసి వాళ్ళకున్న టార్గెట్స్ వల్ల ఏంటంటే వాళ్ళు ఇలా పుష్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు చేస్తుంది కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు. కానీ దిస్ ఈస్ హౌ బ్యాంకింగ్ సిస్టమ్ ఈజ్ రన్నింగ్. ఎలా రన్ అవుతుంది కదా అని చెప్పి మనం యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరమే లేదు. మీరు గట్టిగా మాట్లాడండి. ఆర్బీఐ అంబుడ్స్‌మెంట్‌కి కంప్లెయింట్ చేస్తా అని చెప్పి మీరు ఆర్బీఐ అంబుడ్స్‌మెంట్‌కి ఒకవేళ మీరు కంప్లెయింట్ చేయాలన్నా కూడా ఆర్బీఐ అంబుడ్స్‌మెంట్‌కి అయితే కంప్లెయింట్ చేయొచ్చన్నమాట. సో ఇలాంటి పాలసీలు అవి తీసుకోవద్దు. నేను అకౌంట్ని యాక్టివేట్ చేయడానికి వచ్చాను. అకౌంట్ యాక్టివేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. లేదంటే నేను ఆర్బీఐకి రాస్తాను అండ్ ఈ వీడియోని రికార్డ్ చేసి నేను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తానని చెప్పండి.